శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ శివగాయత్రి జ్యోతిష్యాలయము. ఈరోజు మనము తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే, ఇల్లు భర్త పేరు మీద ఉండాలా, భార్య పేరు మీద ఉండాలన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. సాధారణంగా గృహ నిర్మాణం చేసేవారు మంచి ముహూర్తంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తారు. వాస్తుశాస్త్ర సూత్రాల ప్రకారంగా గృహ నిర్మాణం చేస్తారు. అయినా సరే కొన్నిసార్లు వాస్తు సూత్రాల ప్రకారంగా ఉన్న గృహాలు ఆ గృహంలో యజమానులకు మంచి ఫలితాలు ఇవ్వడం లేదు. అందుకు కారణం ఏమిటి? గృహ నిర్మాణ సమయంలో కేవలం వాస్తుశాస్త్రాన్ని మాత్రమే పాటించారు, కానీ ఆ శాస్త్రానికి మూలమైన జ్యోతిష శాస్త్రం అనుసరించలేదు. కనుక జ్యోతిష శాస్త్ర సూత్రాల ప్రకారంగా గృహం ఎవరి పేరు మీద నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందో వారి పేరు మీద నిర్మించాలి ఉంటుంది. ఈ అంశాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను, వినండి. సాధారణంగా గృహ యజమాని అంటే పురుషులుగా భావిస్తారు, కానీ జ్యోతిశాస్త్ర సిద్ధాంతం ప్రకారము గృహిణి గృహ యజమానిగా భావిస్తారు. కనుక గృహిణి జాతక చక్రాన్ని అనుసరించి గృహ నిర్మాణం నిర్మిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గృహ యజమాని యొక్క జాతక చక్రంలో శుక్ర అష్టక వర్గంలో ప్రకారంగా ఆ గృహములో మాస్టర్ బెడ్రూమ్ను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధముగా సంతానములో మొదటి అయిన బిడ్డ యొక్క జాతక చక్రంలో బుధగ్రహ అష్టక వర్గాన్ని బట్టి ఆ గృహంలో పిల్లలకు పడుకునే బెడ్రూమ్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు సంపాదన పరులై తమ కుమారుడి పేరు మీద అతనికి వివాహం కాకముందే ఇల్లు కొనడము లేదా నిర్మించడము జరుగుతుంది. పనులన్నీ కూడా మినగామించుకొని ఇలా చేస్తున్నారు అన్నది వేరే విషయం. ఆ తర్వాత కుమారునికి వివాహం అవుతుంది. వివాహమైన తదుపరి భార్య ఆ కొత్త ఇంట్లో కాపురానికి వస్తుంది. తర్వాత అనేక రకాల సమస్యలకు ప్రారంభమవుతాయి. కారణము, ఆ ఇండ్లు అప్పటికి ఆమె భర్త పేరు మీద నిర్మించబడింది ఉన్నది. ఆ గృహం ఆమె జాతకానికి అనుగుణంగా లేని పక్షంలో ఆ గృహంలో నివసించడము ఆమెకు అనేకమైన సమస్యలు కలిగిస్తుంది. కనుక తల్లిదండ్రులు తమ కుమారులకు వివాహమైన తర్వాతనే కొత్త కోడలు పేరు మీద గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం మంచిది. అన్ని విధాములుగా మంచి జరుగుతుంది. ఇలా తన భార్య జాతకాన్ని తగిన గృహం వలన సమస్యలు ఎదుర్కొంటున్నవారు తమ ఇంటిలో మత్యంత్రమును కానీ పంచాచరి యంత్రమును కానీ ప్రతిష్ఠించుకోవాలి. మీకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలుంటే శ్రీ శివగాయత్రి స్వామి గురువు గారిని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.